అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి. అంటే అది సినిమాలు థియేటర్లో చూసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు. అది అది అంటే అది చూసుకోలేకపోతానేమో అని చాలా బాధగా ఉండేది. సో అది ఈసారి అదే ఇప్పుడు ఇందాక చెప్పారు చాలామంది వర్క్ బిహైండ్ దిస్. అనిల్ రావిపూడి గారికి, అలాగే ఈటీవీ యాజమాన్యం కానివ్వండి, అలాగే బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు, అందరికీ ఇది పాసిబుల్ చేసిన అందరికీ, ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవ్రీవన్కి పేరు పేరున థ్యాంక్స్ అండి. బికాజ్ సినిమా చేసేసాము అయిపోయింది అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అది వెళ్ళి సినిమా థియేటర్స్లోకి వెళ్ళి దాని రిజల్ట్ ఏంటి అనేది, అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ పేపర్ చూసుకునే వరకు ఉండే ట్రావెల్ ఎప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక హ్యాపీ టెన్షన్. అంటే మనం కరెక్ట్గా చేస్తున్నాము, కరెక్ట్గా వెళ్తుంది, కరెక్ట్ ట్రాక్లో ఉంది. ఇప్పుడు ఇంకా రిజల్ట్ అనేది మాత్రం వెయిట్ చేస్తున్నాము. సో అందుకని ఒక కరెక్ట్ ట్రాక్లో వెళ్ళడం వల్ల ఇది హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే థ్యాంక్స్ టు సుధీర్ శ్రీరామ్ గారు. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను దట్ ఈ ఫిల్మ్ వినంగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏడవడం కాకుండా